నాగబంధన్ ఈ మూవీ ప్రీమియర్స్ నేను విఐపి స్క్రీన్ లో చూసాను. అదొక ఎక్స్పీరియన్స్, అది వేరే విషయం అనుకోండి. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఒక ట్రెజర్ ఉంటది, ఆ ట్రెజర్ కోసం యుద్ధం అన్నమాట. ఇన్ ద సెన్స్ అది ఎలా వస్తుంది అని అంటే, ఒక స్వర్ణ కమలం గురించి వెతుకుతూ ఉంటారు. అది దొరికిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ దాన్ని కాపాడడానికి కొంతమంది ఉంటారు. అండ్ హీరోకి వాటికి లింక్ ఏంటి, అసలు వీళ్ళందరి వరల్డ్ లో ఎలా ఎంటర్ అయ్యారు అనేది కంప్లీట్ ప్లాట్. మూవీ ప్లాట్ మొత్తం మనకి 1940, 17th century, 19th century ఈ ఏరియాలో ఉంటది అన్నమాట. ఈ రెండు సెంచరీస్ మధ్యలో నడుస్తూ ఉంటది ఈ మూవీ. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ వైజ్ గా మాట్లాడుకుంటే, విరాట్ కర్ణ గారు చాలా బాగా చేశారు. అండ్ నాభా నటేష్ కూడా ఓకే. ఐశ్వర్య గారు అయితే ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అనిపించింది. మంచిగా యాక్ట్ చేస్తారు, ఇంకొంచెం గట్టిగా పాడుకుంటే బాగుండు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీసెంట్ అనిపించింది. అండ్ స్టోరీ పరంగా మూవీ ప్లాట్ చాలా బాగుంది, కానీ డ్యూరేషన్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు స్టోరీ ఎంత బాగుంది అన్నప్పుడు దాన్ని కొంచెం క్రిస్ప్ గా రాసుకుంటే ఇంకా బాగుంటది కదా. మరి అంత ఎక్కువ లెంత్ రాసుకున్నా కూడా మళ్ళీ అక్కడ వాళ్ళకే దెబ్బ పడిపోతుంది. అది యాక్చువల్ గా అదే జరిగింది ఇప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, పాన్ ఇండియా లైక్ మూవీ కాన్సెప్ట్ కాబట్టి అందరు యాక్టర్లను తీసుకున్నారు, కానీ డబ్బింగ్ పరంగా అందరికి చెప్పారా? లేదు. చాలా సీన్స్ లో మనకి డబ్బింగ్ అనేది మ్యాచ్ అవ్వకుండా, లిప్ సింక్ లేకుండా అన్ఈవెన్ గా కనిపిస్తూ ఉంటది అన్నమాట. కొన్ని లాజికల్ నాకు అర్థం కాలేదు సినిమాలో. లైక్ ఒక సీన్ ఉంటది, ప్లేన్ క్రాష్ సీన్. అక్కడ ఆల్మోస్ట్ ఒక క్యారెక్టర్ చనిపోతారు, కానీ మళ్ళీ తర్వాత వేరే ఏరోప్లేన్ లో వచ్చి అక్కడ ల్యాండ్ అవుతారు. నాకు అది నాకు ఇదే అనిపించింది. అండ్ మూవీ డ్యూరేషన్ మనకి ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అవన్నీ చాలా ట్రిమ్ చేసి ఉండొచ్చు తెలుసా. ఓకే, మేబీ ఆ ప్లాటింగ్ కి వాటికి వీటికి అది నెసెసరీ అయి ఉండొచ్చు, కానీ నోబడీ కెన్ సస్టైన్ టిల్ ద ఎండ్ యాక్చువల్లీ. ఎందుకంటే అంతసేపు చూసేంత ఓకే ఎవరికి ఉండదు, బికాస్ ద మూవీ డ్యూరేషన్ ఈజ్ ఆల్మోస్ట్ 3 hours 5 minutes. దురందర కాదు భయ్యా ఇది. బట్ ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. మన ఏన్షియంట్ హిస్టరీ గురించి, మన పద్మనాభ స్వామి టెంపుల్ గురించి, విష్ణు టెంపుల్స్ గురించి, కేరళలో జరిగిన బ్యాక్ డ్రాప్ రిలేటెడ్, అండ్ మనకు ఉన్న తాళపత్ర గ్రంథాలు, ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి మన దగ్గర. కాకపోతే దాన్ని తీసే పద్ధతి బట్టి కూడా ఉంటది కదా. ఇంకొంచెం బాగా తీసుండి ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుండు కదా అని అనిపించింది నాకు. బట్ ఓవరాల్ గా అయితే ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. యూ కెన్ వాచ్ ఇట్ ఆన్ థియేటర్. సెకండ్ రోజు రిలీజ్ ప్రీమియర్స్, థర్డ్ రోజు ఈ రోజు మీకు పడిపోతుంది. ఈ రోజే రిలీజ్ మీకు యాక్చువల్గా ఈ మూవీ. ఇప్పుడు అరౌండ్ 2 o'clock అవుతుంది, midnight. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా అంతే. ఎలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వీడియోస్ అనదర్ వీడియో మావా. బాయ్.